గారు ముంగుమూరి దేవదాసయ్య గారు ఆయన అన్న ఒక అద్భుతమైన మాట, దేవునికంట మనం స్తుతి అనే విసినికర వేయాలంట. మండు టెండలో వచ్చిన భర్త లోపలికి వచ్చి కాఫీ టీ ఇచ్చి భార్య విసినికర విసిరితే భర్త ఎంత హాయిని పొందుతాడో, స్తుతి ఎలా ఉండాలంటే దేవుని సంతోషపెట్టేటట్లుగా ఉండాలి. ఒక విసినికర వాళ్ళకి ఇజ్రాయేలీల యొక్క స్తుతి ద్వారా దేవుని శక్తి ద్వారా ఎరుకో గోడలు కూలిపోయినాయి. ఈరోజు మీరు స్తుతిస్తుండగా మీ కుటుంబం చుట్టూ సాతాను గడి వేసిన అడ్డుగోడలన్నీ కూలిపోనుగాక. ఎటు పౌలు శీలలు కీర్తనలు పాడుచుండగా చెరసాల యొక్క పునాదులు కదిలిపోయినాయి. మీరు స్తుతిస్తుండగా యేసు నామములో మీ సమస్య యొక్క పునాదులు కదిలిపోనుగాక. దావీదు అంతగా హెచ్చింపబడటానికి కారణం దావీదు యొక్క స్తుతి. స్తుతి మీ స్తుతిని మారుస్తుంది. అందరి ముందు పాడాలంటే నాకు భయం. అందరు చూస్తే ఏమనుకుంటారు, తప్పు పాడేస్తానేమో అని చెప్పి పాడటానికి బాత్రూంలోకి వెళ్ళి 3 గంటలు ఉండేవాడు. బాత్రూమ్ ఎవరు చూడరుగా కళ్ళు మూసుకొని ప్రభువుని చూస్తూ ప్రభువుని కనపరుస్తూ, ప్రభువా నా ముందు లక్షల మంది ఉన్నట్టు ఊహించుకునేవాడిని. మా అమ్మగారు వంటగదిలోంచి నా పాటలు వింటుండే, ఒరే ఆపరా